నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్లు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వికలాంగులకి దాదాపు 1,50,000 మంది వరకు తొలగిస్తున్నామని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వికలాంగుల హక్కుల వేదిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు గుర్తించేందుకు 2009 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు పెన్షన్ ప్రభుత్వ కాలంలో వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొల్లి నాగేశ్వరరావు గారి సారథ్యంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పోరాటం జరగడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్ నగరంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని, దివ్యాంగులని గుర్తించాలని చెప్పి వాళ్ళందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి ఆనాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దివ్యాంగులను గుర్తించేందుకు వీళ్ళందరూ దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో అని చెప్పి ఉద్దేశంతో ఆనాడు సదరం సర్టిఫికేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ బోర్డు ద్వారా అన్ని జిల్లాల్లో వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయా జిల్లా కేంద్రంలో దివ్యాంగులను గుర్తించేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి తద్వారా 2009 నుంచి ఇప్పటి వరకు మెడికల్ బోర్డు ఏర్పాటు ద్వారా ఈరోజు సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. తద్వారా వచ్చినటువంటి ఇప్పటి వరకు దాదాపు ఉన్నటువంటి సర్టిఫికేట్స్లో చూస్తే దాదాపు 7 లక్షల పైనే ఈరోజు సదరం సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఈరోజు పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళే దాదాపు 7 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వమే ధృవీకరించింది. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది కూడా. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు కూడా దివ్యాంగుల సర్టిఫికేట్స్ అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ తీసుకొని రాయితీలు పొందుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, అలానే కూటమి ప్రభుత్వం ఒక పాఠం చేస్తుంది. ఏం చేస్తుందంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వికలాంగులు పెన్షన్ కోసం దొంగ సర్టిఫికేట్లు తీసుకొని డాక్టర్లకి డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్లు పొందారని చెప్పి రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ప్రకటన చేశారు. మేము వికలాంగుల హక్కుల వేదిక అయ్యన్న పాత్రుడు గారికి సవాలు విసురుతున్నాం. 1,00,000 మంది వికలాంగుల పెన్షన్ తొలగించినటువంటి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమికి దమ్ము ధైర్యం ఉంటే ఈ 1,00,000 మంది వికలాంగుల మీద కేసులు పెట్టే దమ్ము మీకు ఉందా అని అడుగుతున్నా. అదేవిధంగా ఈ 1,00,000 మంది బోగస్ పెన్షన్లు అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమికి ఈ డాక్టర్లని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఎందుకనంటే ఈరోజు ఇద్దరి మీద పెట్టండి. 1,00,000 మంది వికలాంగులు బోగస్ వికలాంగులు అని చెప్పి ప్రభుత్వం గుర్తించిందని చెప్పి చెప్తుంది కదా. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో 1,00,000 మంది దివ్యాంగులు అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, అర్హులైనటువంటి వాళ్ళు తీసుకోవడంలో మేము స్వాగతిస్తున్నాం. అనర్హులను తొలగించండి. కానీ ఈరోజు 2009 నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ పేరుతో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈరోజు పెన్షన్ల సమస్య కాదు ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే సదరం క్యాంపు ద్వారా 80, 90, 100% ఉన్న పర్సెంటేజీని తొలగించి డాక్టర్లు ఇష్టానుసారంగా పర్సెంటేజీని తొలగించడం వల్ల వికలాంగుల రిజర్వేషన్ సిస్టంలో చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆనాడు కూడా అవినీతి జరిగిందా అని చెప్పి మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో జరిగినటువంటి ప్రభుత్వ కాలంలో అనేక మందికి 3 చక్రాల సైకిల్ ఇస్తే స్కూటర్లు ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా 50% పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చినటువంటి ఉంది. ఎందుకంటే ఆ రోజు పెన్షన్లు 3,000 రూపాయలు, చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈరోజు వాళ్ళే అనర్హులుగా ఈరోజు తేలారు అని అంటే చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక చెప్తుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము ఒకటే అడిగాం, మా ఓట్లతో నువ్వు గద్దెనెక్కావు. దివ్యాంగుల ఓట్లు, వృద్ధులు, వితంతులు, వికలాంగుల ఓట్లతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలో రావడంలో మేము భాగస్వాములమయ్యాము. మేము ఓట్లతో మేమేస్తే నువ్వు గెలిచావు తప్ప దారీక్షల మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద మేము లేము అని చెప్పి చెప్తున్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టి మేము మీకు ఓట్లు వేసాం. తిరిగి అదే విధానాన్ని అనుసరిస్తే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే చంద్రబాబు నాయుడికి పట్టిందని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక హెచ్చరిస్తుంది. ఈ పెన్షన్ తొలగించే దాని మీద వెంటనే రీఎలిఫికేషన్ పేరుతో
ఇచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకొని తిరిగి పాత విధానాన్ని అనుసరించకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇంటికి పోయాడో ఈ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వికలాంగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ నిలబెట్టి మిమ్మల్ని ఓడించడం అనేది జరుగుతుందని చెప్పి కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వమే వికలాంగులకు న్యాయం చేసింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అన్యాయం చేశాడు కాబట్టి మీకు మద్దతు ఇచ్చాము. ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నామంటే మేము స్వాగతిస్తున్నాం మీ ప్రభుత్వాన్ని. కానీ వెరిఫికేషన్ పేరుతో ఉద్యోగ రిజర్వేషన్లో తీవ్రమైనటువంటి సదరం క్యాంపు వల్ల అన్యాయం జరుగుతుంది. సదరం క్యాంపులో 2009 నుంచి తీసుకున్నటువంటి వెరిఫికేషన్ పేరుతో ఇప్పుడు దాకా తొలగించడం అనేది తీవ్రమైనటువంటి ఒప్పందం రద్దు చేసుకోవాలి. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరినీ కూడా పోగు చేసి పెద్ద పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా ఈ పెన్షన్లన్నింటినీ కొనసాగించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలి తప్ప అధికారులతో ఏదో మాట్లాడాము, అధికారులతో చర్చలు జరిపాము, వాళ్ళు చెప్పింది వీళ్ళందరూ దివ్యాంగులందరూ కూడా అనర్హులు అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వం చెప్పేటువంటి విధానం తప్పు అని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక చెప్తుంది. ఎందుకు చెప్తుందనంటే